ఆ తిప్పలు పడ్డారు పాపం ఆయన. తీరా చూస్తే ఆయన ఆశించింది జరగలేదు అంత చేసినా కూడా. ఏది అంత కరోనా టైంలో అంత ప్రచారం చేశాక కూడా, నెగిటివ్ ప్రచారం చేశాక కూడా ఏకంగా కార్పొరేషన్స్ అన్ని స్వీప్ చేశారు, జిల్లా పరిషత్తులన్నీ స్వీప్ చేశారు. దాని పేరు ఏమంటారు, ఎంపీటీసీ జెడ్పీసీటీసీలో 80% గెలుచుకుంది. మున్సిపాలిటీలు 5 మాత్రమే తెలుగుదేశం, మిగతా 100లో 5 మిగతా అన్ని వాళ్ళే గెలుచుకున్నారు జరిగింది. ఇప్పుడు సేమ్ రివర్స్ అవ్వచ్చు. అందులో కూటమిగా ఉన్నారు, బలంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంకా కోలుకోలేదు వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో డబ్బులు లేవు కార్యకర్తల నాయకుల దగ్గర. కాబట్టి ఆనాటి తెలుగుదేశం కూటమి పరిస్థితి, అంటే కూటమి లేదు అప్పుడు, తెలుగుదేశం విడిగానే ఉంది. కాకపోతే బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తామని జనసేన టీడీపీతో కలిసి పోటీ చేసింది అప్పుడు చాలా చోట్ల. అలా బీజేపీకి హ్యాండ్ ఇచ్చింది అప్పుడు. సరే అయినా కూడా కలిసి ఉన్నారు కాబట్టి, వాళ్ళ ముగ్గురు ఉన్నారు కాబట్టి అది వైసీపీకి ఇప్పుడు పెద్ద ఛాన్స్ రాకపోవచ్చు, చాలా దెబ్బ. వైసీపీ క్రిందటిసారి వాళ్ళు సాధించిన దానికంటూ 4 ఎక్కువ సాధించిందంటే చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సార్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారమే ఈ ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారట. అంటే ఇప్పుడు ఆల్రెడీ జనగణన మొదలవుతుంది కాబట్టి అయిన తర్వాత అయితే ఇప్పుడు కూడా కొన్ని వార్డులు డివిజన్లు కూడా పెరుగుతాయి అంటున్నారు. అప్పుడు ఏమన్నా లెక్క మారుతుందనా ఇప్పుడే నిర్వహించాలనుకోవడం? అక్కడ